ఇప్పటికిప్పుడు రాజమౌళి తర్వాత టాలీవుడ్ లో బిగ్ థింగ్ ఎవరు అంటే నలుగురు ఐదుగురు దర్శకుల పేర్లే వినిపిస్తున్నాయి. అందులో సుజిత్ ఒకడు. రన్ రాజా రన్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుజిత్ తొలి సినిమాతోనే సూపర్ టాలెంటెడ్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత ఏకంగా ప్రభాస్ తో సాహు తీసే రేంజ్ కు వెళ్ళిపోయాడు. అర్థం చేసుకోలేక ఫ్లాప్ చేసామో కానీ సాహు రేంజ్ వేరన్నది చాలా మంది సినీ ప్రియుల అభిప్రాయం. అసలు సుజిత్ ఏం తాగి రాశాడో కానీ సాహు స్క్రీన్ ప్లే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంతేకాకుండా రిపీటెడ్ వాల్యూ ఉన్న సినిమాలో ఇది కూడా ఒకటని ఇప్పటికీ చాలా మంది చెప్తుంటారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఓజీ చేయనుండడంతో యావత్ టాలీవుడ్ సుజిత్ వైపే చూస్తోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ లవర్స్ అందరూ ఓజీ కోసం ఎదురు చూస్తున్నారు. బాగా ఆకలితో ఉన్న వాళ్లకు బిర్యానీ ప్యాకెట్లు దొరికితే వాళ్ళ సంతోషం ఎలా ఉంటుందో ఓజీ విషయంలో పవన్ ఫ్యాన్స్ అంతకంటే ఎక్కువ ఆనందంతో ఉన్నారు. ఇన్నాళ్ళు రీమేక్ సినిమాలతో చచ్చుబడిపోయిన నాలుకకు ఓజీ అంటూ అసలైన ఘాటును అంటించాడు సుజిత్. పవన్ కళ్యాణ్ నుంచి స్ట్రైట్ సినిమా వస్తే ఏ రేంజ్ లో రెస్పాన్స్ ఉంటుందో ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ తో స్పష్టం అయింది. ఈ మధ్య కాలంలో ఒక టీజర్ తో తిరుగులేని అంచనాలు క్రియేట్ అయ్యాయంటే అది ఒక ఓజీ టీజర్ మాత్రమే. ఇన్నాళ్ళుగా పవన్ ను ఆయన ఫ్యాన్స్ ఏ రేంజ్ లో చూడాలనుకుంటున్నారో సుజిత్ అలానే చూపించారు. ఇంకా ఇదంతా పక్కన పెట్టేసి తాజాగా సుజిత్ ఓ ఇంటర్వ్యూలో పాసిబుల్ అయితే ప్రభాస్ పవన్ కళ్యాణ్లతో మల్టీ స్టారర్ సినిమా చేయాలని అనుకుంటున్నట్లుగా చెప్పాడు. దాంతో సినీ లవర్స్ ఎగ్జైట్మెంట్ అంతా ఇంత కాదు. అయితే ఇందులో చిక్కు కూడా ఉంది. మామూలుగానే ప్రభాస్ పవన్ కళ్యాణ్లకు తెలుగు నాటే కాదు, యావత్ ఇండియాలోనూ తిరుగులేని క్రేజ్ ఉంది. అలాంటి ఇద్దరిని ఒకే స్క్రీన్ పై చూపించి ఇద్దరి ఆడియన్స్ ను సాటిస్ఫై చేయడం అంటే కత్తిపై సాము లాంటిదే. RRR లో జక్కన్న అటు తారక్ ను ఇటు చెర్రీని సమంగా చూపించిన తారక్ ఫ్యాన్స్ తమ హీరోను తక్కువ చేసి చూపించాడని సోషల్ మీడియాలో పెద్ద పెద్ద చర్చలే జరిగాయి. దానికోసం రాజమౌళి విచారణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. అలాంటి మహామహుడే మల్టీ స్టారర్ వల్ల అభిమానులను ఫుల్ సాటిస్ఫై చేయలేకపోయాడు. అలాంటి సుజిత్ చేస్తాడా అన్నది అందరిలో ఉన్న డౌట్. అయితే సుజిత్ క్యాపబిలిటీని అస్సలు తక్కువ అంచనా వేయలేం. మరి ఈ మల్టీ స్టారర్ సినిమా పట్టాలెక్కుతుందా అనేది చూడాలి మరి.